నీ పేరేంటి? శశాంత్ సూర్య. ఏ ఊరు నుంచి వచ్చానన్నా? కంచపాలెం. నువ్వు మామూలు మనుషులో లేవు, పెద్ద హీరో లాగా ఉన్నావే. నువ్వు హీరో అని నీకు ఎలా తెలిసింది? నీలో ఏంటి స్పెషాలిటీ? ఎలా తెలిసింది? టీవీలో చూసాను. ఎవరు చెప్పారు టీవీలో? నేను అత్తారింటికి దారేది సినిమా చూసాను. ఆ సినిమాలో ఒకడు హీరో ఉన్నాడు. ఒకడు హీరో ఉన్నాడు, ఆయన చూసి హీరో అయిపోయాను నేను. పవర్ స్టార్ ని ఇంత మర్యాదగా మాట్లాడింది నువ్వేరా నాయన? అత్తారింటికి దారేదిలో హీరో ఎలా ఉంటాడు అసలు? నాకంట కొంచెం హైట్ పెరిగాడు, అంతేగాని ఇంకా పెద్ద తేడా ఏం లేదు. మిగతా అంతా సేమ్ టు సేమ్ అంటావు. అమ్మ వచ్చిందా? ఎక్కడుంది? ఏంటి అంత సీరియస్ గా ఉందమ్మా? ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటది? కోపంగా. కోపంగా. అసలు నవ్వదా? మా డాడీ నవ్వమన్నా నవ్వదు. అయ్యో, ఇద్దరు ఎవరికి కోపం ఎక్కువ, అమ్మక నాన్నక? వాళ్ళిద్దరికి కోపం కాదు, నాకు కూడా వాళ్ళిద్దరి మధ్య కోపం అయిపోయింది. అయ్యో బాబోయ్, ఇంతకి నీకెందుకు కోపం వస్తుంది? నైట్ పడుకునేటప్పుడు వస్తుంది కోపం. అబ్బో, బాగా కోపం వస్తే ఏం చేస్తావు పడుకునేటప్పుడు? బాగా కోపం వస్తే మమ్మీ మీద పడుకొని కుమ్మేస్తాను మమ్మీని. కుమ్మడం అంటే ఏంటి చెప్పు? ఏం చేస్తావు? పొట్ట మీద పడుకొని ఇలా ఇలా గుద్దు ఇలా ఇలా గుద్దులో గుద్ది మమ్మీని డాడీ మీద పరిచయం, డాడీ మీద పరిచేస్తే డాడీ తప్పుడు అయిపోతాడు. డాడీ తప్పుడైపోతాడా? అమ్మ గనక డాడీ మీద పడిందంటే డాడీ అప్పుడే అయిపోతాడు. ఇప్పుడు డాడీ అప్పుడమే కదా? బాబు బాబు నువ్వు ఆగ్రా బాబు, నీ గిఫ్ట్ ఇస్తావు, నీ గిఫ్ట్ ఇస్తావు, ఎన్నిసార్లు మాట్లాడతావు మాతో? మనోడికి కొంచెం తిక్కుందండి. నువ్వు ఆపకపోయావు అనుకో, మనోడికి అసలే కోపం ఎక్కువ. పొట్ట మీద కూర్చుని కుమ్మేస్తాడు. ఇందులో మాట్లాడేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసేటప్పుడు ఇద్దరు కలిసి కుమ్మేస్తాం. నేను మాట్లాడితే కూర్చో బాబు కూర్చో. ఒక్క నిమిషం. బాబు బాబు అంటున్నాంటే అది బాబా బేబీయా? బాబు నీకు దండం పడతాను బాబు, నీకు దండం పడతాను, నాకు తల్లే పడతాను బాబు. గిఫ్ట్లు ఇచ్చిన దాకా ఆగుతావు అసలు? అసలు నువ్వు బాగా ఆగుతావా? నాకు తల్లెపొస్తున్నాను. ఎందుకు నేను పిల్లల పిడుగుల్లో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తున్నావు? అక్కడ రాడి వేసుకుంటే ఇలా వేసుకుని కళ్ళు ఇలా తల్లిపోతున్నాను. నాకు నేను ఇంకా ఆరలేదు, నాకు తల్లిపోస్తున్నాను. నేను ఇంకా రాలేదు, నేను మాట్లాడలేదు, ఇంకా మాట్లాడాలను. కొట్టేస్తాను, వాడి చూపు చూడండి, తట్టుకోలేరు. నా కోపం లేదు. పెట్టుకున్నాడంటే గుమ్మడికాయ ఈ తుఫాన్ ఆగేలా లేదు. నువ్వు ఇంతకు అమ్మాయివా అబ్బాయివా? అబ్బాయి. అబ్బాయి అయితే తల కటింగ్ చేయించుకోవాలి, అమ్మాయి అయితే తల కటింగ్ చేయించుకోకుండా నీకు దండం పడతాను, నాకు తలిపోతున్నాను, నీకు దండం పడతాను. ఏంట్రా బాబు ఎప్పుడు చూస్తున్నా నా కాళ్ళకి దండం పెడతామని చెప్తావు? ఒక్క నిమిషం, నీ కాళ్ళకి దండం పెడతాను బాబు. ఒక విషయం చెప్పు, అది అమ్మాయి అబ్బాయా? అబ్బాయి కాదు అమ్మాయి. అమ్మాయా? నిన్న అమ్మాయి అంటున్నాడు. నేను అమ్మాయి కాదు బాబు, నీకు దండం పడతాను. సరే, నీకు తలుపుడు వస్తుంది. ఇంతకీ నువ్వు క్లారిటీ చెప్పు, నువ్వు అమ్మాయివా అబ్బాయివా? బాబు. బాబు. నువ్వు బేబీ కాదు, బాబు. ఈ జీవితం ఇంతే నాన్న. ఈ తుఫాన్ ఆగాలంటే మనం ఏం చేయాలి? వీళ్ళందరినీ గుమ్మడికాయ చదువుతాను కదా, ఆ గుమ్మడికాయ నోట్లో పెట్టాలి. నన్ను బొర్రకెంచుకున్నా, నీ కాళ్ళు దండం పడతాను. పెట్టింది చాలు, ఎన్నిసార్లు పెడతావు? కాదు, ఇంతకు ముందు ఎవరికైనా పెట్టావా? వాడికైనా పెడుతున్నావు. అరే దేవుడా, నేను తట్టుకోలేంత ఫ్రస్ట్రేషన్ ఉంది ఇక్కడ. ఎన్నిసార్లు రా బాబు మాట్లాడుతావు? చేతులు నాకడం ఎన్నిసార్లు మాకండి ఆంటీతో మాకు నాకుతావు కాదు. నేను ఆంటీనా ఆంటీ నేను ఆంటీ అని నువ్వెవడ డిసైడ్ చేయలేదు.